Hi friends, welcome to Nifty analysis for 5th September 2025. ఈ రోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఒక 230 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవడం జరిగింది. మనకు 24,730 నుంచి 24,970 లెవెల్స్ అంటే 230 ప్లస్ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవడం జరిగింది. బట్ ఈ గ్యాప్ అనేది సస్టైన్ అవ్వలేకపోయింది. అంటే హయ్యర్ రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది బిల్డ్ అయింది. ఓవరాల్ చూస్తే మనకు ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఒక గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది ఫిల్ అయింది. మనకు 25th ఆగస్టు ఆ రేంజ్లో ఒక గ్యాప్ ఉన్నది, ఆ గ్యాప్ అనేది ఫిల్ అయింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ చూస్తే, రేపు ఫ్రైడే ట్రేడ్ సెటప్ చూస్తే మనకు మెయిన్గా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 24,735 రేంజ్ అనేది, అంటే ఈరోజు లో అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. అంటే ఇన్ కేస్ ఇది సస్టైన్ అవుతే మనకు ఫర్దర్గా 24,835 రేంజ్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే మనకు 24,835 అనేది మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది. ఎప్పుడైతే నిఫ్టీ అనేది 24,835 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఫర్దర్గా హైయర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఈ రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రైస్ అనేది బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకు 24,735 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,630 అవుతుంది. సెకండ్ సపోర్ట్ వచ్చేసి 24,530 రేంజ్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్ మార్కెట్ చూసిందంటే ఒక అప్ మూవ్ తర్వాత సెల్లింగ్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది. అంటే ఈ సినారియో చూస్తే ఏంటంటే ఓవరాల్గా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. ఈ బేసిస్లో ట్రేడ్ సెటప్ అనేది ఒక ప్లాన్ చేసుకోండి. అంటే బేస్డ్ ఆన్ ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదో ఆ లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఒక ట్రేడ్ సెటప్ అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ మనకు నిన్న ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది బిల్డ్ అయింది. ఓవరాల్గా చూస్తే మనకు 54,400 నుంచి మనకు 54,000 లో అనేది టచ్ అయింది. అంటే 400 పాయింట్స్ ఫాల్ చూడడం జరిగింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ చూస్తే 54,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ రేంజ్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ చూస్తే 54,155, అదేవిధంగా 275, 280 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఇన్ కేస్ ఎప్పుడైతే 54,000 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మాత్రం దీనిలో సెల్లింగ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ చూస్తే మనకు 53,600 రేంజ్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ బేసిస్లో మనకు ఏదైతే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదైతే ఉందో ఆ బేసిస్లో మనము అక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.